అబ్బబ్బబ్బబ్బో! చూస్తుంటేనే ఎంత టెంప్ట్ అయిపోతున్నా. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ టబ్బు నిండా కిచెన్ వేస్టేజే ఉంది. కిచెన్ వేస్టేజ్ లో పెరిగిన వంగ మొక్కలు ఇవి. అసలు ఇవి మొన్న సమ్మర్ లో మొత్తం ఎండిపోయింది చెట్టు. ఇంకా నేను పోతదేమో అయిపోయిందేమో పీకేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా ఓపిక లేక పీకేయలేదు. అది మొన్న వర్షాలు స్టార్ట్ కాగానే చూడండి ఎంత మంచి గుబురుగా చెట్టు వచ్చి కాయలు చెట్టు నిండా ఫ్లవరింగ్ కాయలు పడ్డాయి. ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా చేస్తున్నా చూడండి. ఇంకొక 2 రోజులు అయితే 4-5 కాయలు వస్తాయి. అవి అప్పుడు కూరకు సరిపోతాయి మనకు. పపాయ చెట్టు ఇది కూడా మొత్తం కిచెన్ వేస్టేజ్ ఉంటది. ఇంత సన్న చెట్టుకు అప్పుడే కాయలు వచ్చేసినాయి చూడండి. మా ఇంటి తులసి మహాలక్ష్మి మాత భూమాత ఎంత గొప్పదంటే మనం ఒక్క గింజ ఇస్తే మనకు 100 గింజలు ఇస్తుంది అమ్మ. వాన పడుతుంది. ఇంకా ఈ వర్షంలోనే బయటకు వచ్చి వంకాయలు తెంపుతున్నాను. మొన్న 3 ఇవాళ 6 టోటల్ గా 9 కాయలు వచ్చినాయి. హలో గుడ్ మార్నింగ్, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా చెట్టు నుంచి ఇప్పుడు తెంపుకొచ్చిన ఆర్గానిక్ వంకాయలు ఎంత బాగున్నాయి, లేతగా ఫ్రెష్ గా నిగనిగలాడుతున్నాయి. వీటితో ఇప్పుడు వంగ టమాటా గుత్తి వేసుకుందాము. దీనికోసం ఒక మసాలా వేస్తున్నా. ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 టీ స్పూన్ల హోమ్ మేడ్ కొబ్బరి కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్ని బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని మనకు లిక్విడ్ కి సరిపడా పెరుగు వేసుకోవాలి. పెరుగు మటుకు పుల్లటి పెరుగు ఉండాలి. తీయటి పెరుగు అంటే తీయగా అవుతుంది. కూర పుల్లగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. మరి ఇట్లా హెల్త్ బాగాలేని వాళ్ళకైతే ఎంత టేస్ట్ ఉంటుందో ఈ కూరతో తింటే. వేసుకున్న మసాలా పక్కకు పెట్టుకొని తెచ్చుకున్న కూరగాయలను కట్ చేసుకుందాము. టమాటాలకు 4 ఘాట్లు పెట్టి గుత్తి టమాటాలా కట్ చేసుకోవాలి. వంకాయలను కూడా 4 ఘాట్లు పెట్టి గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 వంకాయలు 3 టమాటాలు మట్టుకే తీసుకున్నా. పచ్చిమిరపకాయలకు మధ్య ఘాట్లు పెట్టి కొద్దిగా ఉప్పు రాస్తే తినేప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. వంకాయల్లో నింపిన తర్వాత టమాటాల్లో కూడా అదే మసాలా నింపి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1.5 చెంచా నూనె పోసుకొని మిగిలిన మసాలా అంతా వంకాయలు టమాటాల్లో ఫిల్ చేసి కడాయిలో నూనెలో ఒక్కొక్కటి పేర్చుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాము. నేను పసుపు వేయడం మర్చిపోయినా కాబట్టి పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. మిగిలిన మసాలా అంతా కడాయిలో రెబ్బా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిటికెడు షుగర్ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికిస్తే కూర అయిపోతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చింది అంటే ఇంకా అయిపోయినట్టే. నచ్చినంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని బంద్ చేయాలి. లంచ్ టైం కూడా అయింది. పదండి భోంచేద్దాము. అన్నం పెట్టేసిన ఇప్పుడు ఒక వంకాయ, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకొని తినడమే. వంకాయ చూడండి ముట్టుకుంటేనే విచ్చుకుపోయింది, అంత మంచి ఉడికింది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నా. అసలు ఎంత బాగుందంటే